మొన్నటి రోజున బహుజన్ యువసేన బీవైఎస్ మదన్పల్లి మరియు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము బీటీ కళాశాలలో జరిగిన అపాయింట్మెంట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అపాయింట్మెంట్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రిన్సిపల్ గారికి చేసిన ఫిర్యాదు మేరకు ఈరోజు ప్రిన్సిపల్ గారు ఒక సాధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ సర్టిఫికేట్స్ గురించి వారి అపాయింట్మెంట్ గురించి పరిశీలన చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆ పరిశీలనలో తేలడం ఏమంటే మేము ఎవరినైతే 18 మంది లేదా 17 మంది టీచింగ్ స్టాఫ్ గురించి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి ఆరోపణలు లాగా చేశామో అవి అన్నీ కొంతమందికి అవకతవకలు ఉన్నాయని తెలిసింది, కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్ లేవని తెలిసింది, కొంతమందికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేవని తెలిసింది, మరి కొంతమంది నిజంగానే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లు కాకుండా డిస్టెన్స్ మోడ్లో డిగ్రీను పీజీలు కంప్లీట్ చేశారని తేలింది। ఆ రిపోర్ట్నంతా ప్రిన్సిపల్ గారు వాళ్ళ ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది। కావున ప్రిన్సిపల్ గారికి ఈ విషయమై ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రిన్సిపల్ గారు ఈరోజు మీరు చేసిన నివేదికను ఎలాగైతే మీరు ముందు చూపి ఎలాగైతే మీరు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీని ఏర్పాటు చేశారో అదేవిధంగా మీరు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పై అధికారులకు అలాగే పంపి వారికి న్యాయం చేయవలసిందిగా, నిజమైన అర్హులకి న్యాయం జరగవలసిందిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్।